వెల్కమ్ టు దుర్గా వండర్స్ ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీని ముందు వీడియోలో క్వశ్చన్ పడలేదు. ఇప్పుడు క్వశ్చన్, ఒక తరగతిలో 60 మంది బాలురు ఉన్నారు. బాలికల సంఖ్య 20 అయినా మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఒక తరగతిలో 60% బాలురు ఉన్నారు. బాలికల సంఖ్య 20 అయినా మొత్తం విద్యార్థులు ఎంతమంది? మొత్తం కింద అంటలో ఏం చేశాడని మొత్తం విద్యార్థులు ఎంతమంది? మనకి మొత్తం టోటల్గా క్లాస్లో ఉన్న బాయ్స్ గర్ల్స్ 100% అనుకుంటే అందులో 60% ఏమన్నారంట? బాయ్స్ ఉన్నారంట. ఇప్పుడు గర్ల్స్ సంఖ్య ఇచ్చాడు, మనకు పర్సంటేజ్ ఇవ్వలేదు. 100లో 60 తీసేస్తే ఎంత అవుతుంది? 40% బాలికలు 40%కి 20 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? 100% ఎంత అవుతుంది? ఎక్కువ తక్కువ? 100% ఎంత అవుతుంది? 40%కి 20 అయినప్పుడు 100%కి ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది. ఎక్కువ బై తక్కువ అంటే 100/40 × 20. క్యాలిక్యులేషన్ చూడండి. 0 0 క్యాన్సిల్. 4 ఎక్కం 25 సార్లు 25 రోళ్ళు 50. ఎంతమంది ఉన్నారు మొత్తం టోటల్గా? బాయ్స్ 50 మంది ఉన్నారంట. టోటల్గా బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. క్లాస్లో మొత్తం ఎంతమంది ఉన్నారంట? 50 మంది ఉన్నారంట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక స్తంభం యొక్క పొడవు 30% పొడవు 120 మీటర్స్ అయినా దాని మొత్తం పొడవు ఎంత? ఇది కూడా సేమ్ అంతే. 30%కి 120 మీటర్స్ ఇచ్చినప్పుడు 100%కి ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది? ఎక్కువ అవుతుంది. ఎక్కువ బై తక్కువ ఇంటూ 100/30 ఇంటూ మిగిలింది 100/30 ఇంటూ 120. 100/30 ఇంటూ 120 ఇది క్యాలిక్యులేషన్ చూడండి. 0 0 క్యాన్సిల్. 3 ఎక్క 4 సార్లు 100 × 4 400 మీటర్లు. మొత్తం ఆ స్తంభం పొడవు ఎంత అంట? 400 మీటర్లు. ఆ స్తంభం పొడవు ఎంత? 400 మీటర్లు. ఒక స్తంభం యొక్క పొడవు 30% పొడవు 120 మీటర్లు అయినా దాని మొత్తం పొడవు ఎంత? 30% పొడవు ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 120 మీటర్స్ ఇచ్చాడు. 100% ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది? ఎక్కువ అవుతుంది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది 100/30 ఇంటూ 120 0 0 క్యాన్సిల్. 3 ఎక్క 4 సార్లు 100 × 4 400 మీటర్లు. మొత్తం ఎంత వస్తుంది? 400 మీటర్లు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిబ్రవరిలో కంపల్సరీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. ఇచ్చిన 45 డేస్లో మాత్రం కంపల్సరీగా అయిపోతుంది. కోచింగ్కి వెళ్ళిన వాళ్ళకి ఎవరో ఒకరికి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీరు లైక్ చేసి ఇంకొక 10 మందికి ఇది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ఒక స్తంభం యొక్క పొడవు 30% పొడవైన 120 మీటర్స్ అయినా దాని మొత్తం పొడవు ఎంత? 30%కి 120 మీటర్స్ ఇచ్చినప్పుడు 100%కి ఎంత? ఎక్కువ ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది 100/30 ఇంటూ 120 400 మీటర్స్. 40% ఓట్లు పొందిన వ్యక్తి 400 తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? 40% పొందిన వ్యక్తి 400 తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? 100% అనుకుంటే 40% అయిపోయిన తర్వాత ఇంకెంత ఉంది? 60% ఉంది. 60% అంటే సంఖ్య ఎంత అన్నాడు. 40% ఓట్లు పొందిన వ్యక్తి 400 తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? మనకి 40% పొందాడు. అయితే ఇంకెంత పొందాడు? 60%. అయితే 400 తక్కువ ఓట్లతో ఓడిపోయాడంట. 400 తక్కువ ఓట్లు అంటే 20%కి 400 అయినప్పుడు 100%కి ఎంత అవుతుంది? ఈ రెండిట్లకి 60కి 40కి డిఫరెన్స్ ఎంత? 20%. 20% అంటే ఎంత వచ్చినట్టు? 400 ఓట్లు తక్కువ అన్నాడు కాబట్టి 400 ఇచ్చాడు. ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది? ఎక్కువే వస్తుంది. ఎక్కువ బై తక్కువ ఇంటూ 100. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది 100/20 ఇంటూ 400 = 2000. మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? 2000. 2000 ఓట్లలో
40% ఓట్లు పొందిన వ్యక్తి 400 తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? మొత్తం ఇచ్చింది 100% అనుకుంటే 40%, 60%. ఇప్పుడు ఈ రెండిట్ల డిఫరెన్స్ అంత 20%. ఈ 20% 400 ఓట్లు, 400 ఓట్లు. అయితే 100% ఎంత? 100% కావాలంటే ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది? ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది. ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది. 100/20 ఇంటూ 400. 100/20 ఇంటూ 400 = 2000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగను, వారిలో 10%. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగను, వారిలో 10% ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 58% ఓట్లు పొందిన వ్యక్తి 450 ఓట్లతో మెజారిటీ పొందిన మొత్తం ఓట్ల సంఖ్య. ఓట్ల తేడా ఎంత? ఓట్ల సంఖ్యతో ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగిన వారిలో 10% ఓట్లు జరగలేదు, 10% ఓట్లు వేయలేదంట. చెల్లిన వారిలో 58% ఓట్లు పొందిన వ్యక్తి 450 ఓట్ల తేడాతో మెజారిటీ వచ్చిన ఆయన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? 58%కి 1450 ఓట్లు వచ్చినంట. చూసుకోండి. నెక్స్ట్ చూడండి. 100% అనుకుంటే మనం టోటల్గా ఓట్ల సంఖ్య 100% అనుకుంటే చెల్లిన ఓట్లు ఎన్నంటే 58%. ఇక చెల్లని ఓట్లు ఎన్ని? 42%. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 6% వచ్చింది. ఆ 6% మెజారిటీ. 16% 440 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? 16% మెజారిటీ అయినప్పుడు 16% 440 అయినప్పుడు 100% ఎంత? ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది? ఎక్కువ బై తక్కువ ఇంటూ 100/16 ఇంటూ 1440. చెల్లిన ఓట్లు 58%. మిగిలిన 100%లో 58 పోతే ఎంత అవుతుంది? 42. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత? 16% మెజారిటీ. ఈ 16% 1440 అనుకుంటే 100% ఎంత? 100 ఎంత అవుతుంది? 16% 1440 అయినప్పుడు 100% ఎంత? ఇప్పుడు చూడండి. 100% అంటే ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుంది? ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది. 100/16 ఇంటూ 1440. క్యాలిక్యులేషన్ చేయండి. 0 క్యాన్సిల్. 100/16 ఇంటూ 1440. 100/16 ఇంటూ మొత్తం చెల్లిన ఓట్లు = 100/1440 ఇంటూ 16 = 9000. ఎంత వస్తుంది? క్యాలిక్యులేషన్ చూడండి. 9000 వస్తుందంట. 4 ఏకం క్యాన్సిల్ అయిపోతుంది. 4 4 16, 14 4 3 12, 4 6 24, 0. అయితే ఇప్పుడు 90%కి 9000 వచ్చినప్పుడు 100%కి ఎంత వస్తుంది? 90%కి 9000 వచ్చినప్పుడు 100%కి మొత్తం చెల్లిన ఓట్లు 9000 అంట. 90%కి 9000 వచ్చినప్పుడు 100%కి ఎంత వస్తుంది? ఇప్పుడు కూడా అంత ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుంది? ఎక్కువ వస్తుంది. ఇది నోట్ లెక్కతో చెప్పేయచ్చు. 90%కి 9000 వచ్చినప్పుడు 100%కి ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. మొత్తం ఓట్ల సంఖ్య 100/90 ఇంటూ 9000 = 10,000. 100/9000 ఇంటూ 90 = 10,000. నెక్స్ట్ టాపిక్ పెరుగుదల శాతం, తగ్గుదల శాతం.